హలో ఆల్ అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా చాలా బాగున్నాం. మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాము. మీ పిల్లలు బీట్రూట్ తినడానికి కొంచెం కష్టపెడుతుంటే ఇలా ఒకసారి ట్రై చేయండి, ఈజీగా తినేస్తారు. దానికోసం మిక్సీ జార్లో 1 కప్పు బీట్రూట్ ముక్కలు తీసుకొని దానిలో 1/2 కప్పు వాటర్ వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. మిక్సీ పట్టుకున్నాక జ్యూస్ వస్తుంది కదా, దాన్ని వడగట్టుకొని ఒక గిన్నెలోకి ఆ రసం మొత్తం తీసుకొని పక్కన పెట్టుకోవాలి. దానిలోనే ముందుగా మనం ఒక 1/2 కప్పు కార్న్‌ఫ్లోర్ వేసేసుకొని మంచిగా ఉండలు ఏమీ లేకుండా కలిపేసుకొని పక్కన పెట్టుకుందాం. అంతా ఉండలు లేకుండా మంచిగా కలుపుకుంటేనే మనకి లాస్ట్లో బాగుంటుంది, లేకపోతే ఉండలు ఉండలు అయిపోతుంది అనమాట. సో ఇదంతా మొత్తం మిక్స్ అయ్యేటట్టు బాగా కలుపుకోవాలి, స్పూన్తో కానీ గరిటతో కానీ దేంతో అయినా. నెక్స్ట్ మనం ఏ గిన్నెలో అయితే మొత్తం హల్వా చేసుకుంటామో ఆ గిన్నెకి కొంచెం నెయ్యి రాసుకొని మొత్తం చుట్టుపక్కల అంటించుకొని ఉంచుకోవాలి. దానిలో మనం గార్నిషింగ్కి కావాల్సిన జీడిపప్పు, బాదం పప్పు వేసుకొని వాటితో పాటు కొంచెం గసగసాలు కూడా లైట్గా అలా జల్లుకొని ఉంచుకోవాలి. నెక్స్ట్ ఒక బాణీ తీసుకొని దానిలో 1 కప్పు బెల్లం వేసుకొని అలాగే 1/2 కప్ వాటర్ వేసుకొని మంచిగా బెల్లం అంతా కరిగిపోయి జిగురు పాకం వచ్చేంత వరకు కూడా మనం దాన్ని తిప్పుకోవాలి. తిప్పుకున్న తర్వాత దానిలో మనం ఆల్రెడీ మిక్సీ పట్టుకున్న జ్యూస్ ఉంది కదా, జ్యూస్ కార్న్‌ఫ్లోర్ మిక్స్ చేసుకున్నది ఉంది కదా, దాన్ని దీనిలో వేసేసుకోవాలన్నమాట. వేసేసుకొని ఉండలు లేకుండా తిప్పేసుకోవాలి. ఎందుకంటే ఆ పాకంలో వేసిన వెంటనే అవి ఉండలు కట్టడం స్టార్ట్ అయిపోతుంది అనమాట. సో అలా అవ్వకుండా గబగబా మొత్తం తిప్పేసుకుంటే బెస్ట్. కొంచెం ఆ పాకంలో తిప్పుతూ ఉన్నప్పుడే మనకి కలర్ అనేది మారిపోతూ ఉంటుంది. అండ్ రెడ్ కలర్లోకి వచ్చిన తర్వాత అది దగ్గరకు అవుతున్నప్పుడు దానిలో కొంచెం యాలకుల పొడి అండ్ కొంచెం జీడిపప్పు, బాదం పప్పు, మీకు ఏ డ్రై ఫ్రూట్స్ అయితే కావాలో ఆ డ్రై ఫ్రూట్స్ వేసుకొని తిప్పుకుంటూ అలాగే దానిలో ఒక 2 స్పూన్స్ వరకు నెయ్యి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత లాస్ట్లో ఇలాగా గిన్నె నుండి విడిపోతూ ఉంటుందన్నమాట. అప్పుడు మనం దీన్ని తీసుకొని మనం దేనిలో అయితే వేసుకుంటే బాగుంటుందో ఆ సర్వింగ్ బౌల్లో వేసేసుకొని పైన కొంచెం డ్రై ఫ్రూట్స్ అలాగే జీడిపప్పు, ఏ డ్రై ఫ్రూట్స్ అయితే అవి వేసేసుకొని చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మనకి అది కొంచెం గట్టి పడుతుంది, అలాగే డీమాల్ కూడా ఈజీగా అయిపోతుంది. ఇలా అయితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు అండ్ టేస్టీగా మనం బీట్రూట్ని కూడా పెట్టినట్టు ఉంటుంది అనమాట. వాళ్ళకు కూడా మంచిగా గుడ్ ఫుడ్ మనం ఇచ్చినట్టు ఉంటుంది అనమాట. సో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో టైప్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ మై ఛానల్.